ఎలక్షన్ కౌంట్ డౌన్ స్టార్ట్. 28,000 కోట్ల టెన్షన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అక్టోబర్లో ఎన్నికలు తప్పవా? ఒకవేళ వాయిదా పడితే ఏపీకి ఏకంగా 28,000 కోట్ల రూపాయల షాక్ తప్పదా? అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ 1,000 కోట్లకు ఉన్న లింక్ ఏంటి? ఏపీలో పాలిటిక్స్ ఇప్పుడు ఏ మలుపు తీసుకోబోతున్నాయి? కౌంట్ డౌన్ ఎందుకు మొదలైంది? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలంటే ఇప్పుడు కేవలం పొలిటికల్ మైలేజ్ మాత్రమే కాదు, అదొక 1,000 కోట్ల రూపాయల ప్రశ్న. అవును, అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన భారీ నిధులకు బ్రేక్ పడే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అమాంతం కసరత్తు వేగవంతం చేయడానికి ప్రధాన కారణం 16వ ఆర్థిక సంఘం నిధులే. రాబోయే 5 ఏళ్ల కాలానికి ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు సుమారు 16,600 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు మరో 12,150 కోట్లు అందే అవకాశం ఉంది. అంటే మొత్తం కలిపి దాదాపు 28,000 కోట్ల రూపాయల భారీ నిధులు. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఈ గ్రాంట్స్ రాష్ట్రానికి రావాలంటే స్థానిక సంస్థలు రాజ్యాంగబద్ధంగా కొనసాగాలి. అంటే నిర్ణీత సమయంలో ఎన్నికలు జరిగి తీరాలి. ఈ అర్హతలు నెరవేరకపోతే ఈ 1,000 కోట్ల ఫండ్స్ చేజారే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందున్న ప్రశ్న ఒకటే: ఎన్నికలను వాయిదా వేస్తే రాజకీయంగా ఎంత నష్టం, నిర్వహించకపోతే ఆర్థికంగా ఎంత నష్టం? ఈ 2 అంశాల మధ్య కీలక నిర్ణయాలు జరగనున్నాయి. అక్టోబర్ గడువు టార్గెట్ గా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై తుది దశ కసరత్తు చేస్తుంది. సమయం తక్కువగా ఉండటంతో మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్లానింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు పెండింగ్ లో ఉన్న 23 ప్రాంతాల మున్సిపల్ ఎన్నికలు, గ్రామాల విలీనం, కోర్టు కేసుల పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ఈసారి స్థానిక ఎన్నికల్లో ఒక మేజర్ చేంజ్ కూడా రాబోతున్నట్లు సమాచారం. అదేంటంటే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే డైరెక్ట్ ఎలక్షన్ విధానం. ఇది వస్తే స్థానిక పాలనలో పెను మార్పులు ఖాయం. ఇప్పటికే గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రాగా ఇప్పుడు అందరి దృష్టి 16వ ఆర్థిక సంఘం ఇచ్చే 28,000 కోట్ల పైన ఉంది. మరి అక్టోబర్లో ఏపీలో ఎన్నికల నగారా మోగుతుందా, లేక ఎన్నికల ఆలస్యం రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందా? రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఏపీలో అయితే ఎలక్షన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది.